అంటే హైయర్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటా ఉన్నది. బీవీఎం విద్యార్థి నాయకులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. సో వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఏదైతే విద్యాశాఖలో మార్పులు చేర్పులు జరగాల్సిందే అనే దాన్ని కూడా డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక దఫలాలుగా ఈ సమస్యలని అధికారుల వద్దకు తీసుకెళ్తా ఉన్నా కూడా స్పందించడం లేదనే దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలి, విద్యాశాఖ మంత్రి లేకుండా కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాము అనే దాని కూడా విద్యార్థి నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారందరూ కూడా ఫ్లకార్డ్స్ పట్టుకుని ఫ్లకార్డ్స్ లో కూడా బీవీఎం నాయకులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలనే దాన్ని కూడా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి కేటాయించడంతో పాటు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని దాన్ని కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం ఉన్నదో ఇవాళ దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది ఇలా చాలా సిగ్గుమల్ల చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ ఏర్పడ్డ ఇలా ఏవైతే విద్యార్థుల తాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఇది చూస్తున్నాం కదా, విద్యార్థి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. వారందరూ కూడా ఇదే హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్ బోర్డు దగ్గర కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పదుల సంఖ్యలో విద్యార్థి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ కింద కూర్చొని కూడా ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా స్లోగన్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటు ఉన్నదాన్ని కూడా వారందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఇవాళ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా విద్యార్థులు ఎవరితో చెప్పుకోవాలనే దాన్ని కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితిలో ఒకవైపు ముఖ్యమంత్రి కూడా 4000 ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తామని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నదాన్ని కూడా విద్యార్థి నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా అదేవిధంగా కొనసాగుతున్న పెండింగ్లో తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ ప్రభుత్వ స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళలో సరిగా మౌలిక సదుపాయాలు కూడా లేకుండా పోయాయి. సో విద్యార్థులు కనీస వాష్రూమ్స్ కూడా లేకుండా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయని దాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇవాళ ఇంటర్కి సంబంధించిన విద్యా సంస్థలు కూడా మధ్యాహ్న పథకం భోజనాన్ని అమలు చేయాలనే దాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి కూడా ఇంటర్ చదివేటటువంటి విద్యార్థులందరూ కూడా పేద తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులే. వారికి కూడా ఇప్పుడు ఏదైతే స్కూళ్ళలో పెడతా ఉన్నారో మధ్యాహ్న తరగతికి సంబంధించినటువంటి భోజనాన్ని ఇక్కడ కూడా అదే విధంగా కొనసాగించాలనే దాన్ని కూడా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి చాలా అవసరం ఉన్నది తెలంగాణలో. ఇవాళ 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు పూర్తయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేయట్లేదు. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్తున్నారు, కానీ ఉన్న స్కూల్ అనేది తీసేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ కేజీ టు పీజీ అనేటటువంటి విద్యా వ్యవస్థలు ఏ విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు, ఆ విషయాన్ని అన్నింటినీ కూడా మర్చిపోయింది అనే దాని మీద కూడా మరోసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా డిమాండ్ తక్షణమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు పై చదువులకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ చదువులు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా సర్టిఫికెట్లు రాక ఉద్యోగాలకు పోక కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉన్నత అధికారులు కూడా సమీక్ష నిర్వహించి దీన్ని సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్ళాలనే దాన్ని కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో సామత ప్రభాకర్, పొలిటికల్ మీడియా, హైదరాబాద్ నుంచి.